మీ కంగారి చిన్న రాముడు మాట్లాడుతున్నాను. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉంటారు, బతకనికి వచ్చినారు. రాయలసీమ వాసులు ఇలా బిల్డింగ్ పని చేస్తారు. ఇక్కడంతా మన తెలుగు వాళ్ళు ఎందుకంటే ఏం ఎండాకాలం కదా, పనులు లేక వస్తారు. ఇలా జోపడీలో ఉంటారు చూడండి. ఇలా ఈ జోపడా ఉండి కట్టుకున్నారు పత్రాలు తెచ్చుకొని, అక్కడ సైడ్ మీద తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఎలా పండుకున్నారు చూడండి. అంతా వీళ్ళంతా అంతా మన వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడ పోయినారు వాళ్ళు? బయటికి పోయినారంట. అంతా బయటికి పోయినారు. ఇక్కడ చూడండి ఇలా జోపడీలు ఇలా ఉంటాయి. చాలా బీద పరిస్థితులు ఇక్కడ ఉండేది చాలామంది. ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడ వలస వచ్చిన వాళ్ళ ఇళ్ళల్లో, కర్నూలు జిల్లా వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. జోపడీలో గుడిసెన్లు కట్టుకొని పత్రాలు తెచ్చుకొని బాడికి మీద ఉంటారు. ఇక్కడ మనం సొంతం వేసుకున్నా కూడా 1500 బాడికి ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు చూడండి ఇక్కడ అంతా 1500 బాడికి ఇస్తారు. గుడిసెళ్ళు ఇలా ఉంటారు ఇక్కడ మన వాళ్ళు. ఇక్కడ కూడా మన వాళ్ళే ఉంటారు. ఇక్కడ అంతా చూడండి చాలా పరిస్థితులు బాగలేవు మనకి. రాయలసీమ వాసులు ముంబైకి వలస వచ్చినాం కాబట్టి ఇలా ఉంటాయి గుడిసెన్లు. కర్నూలు జిల్లా వాళ్ళు అయితేనేమి, తరణికల్లో వాళ్ళు అయితేనేమి, అక్కడ అంతా చూడండి బట్టలు ఆరేసుకునే వాళ్ళు చాలామంది పరిస్థితి బాగలేదు. రాయలసీమ వాసులు అంత ఇళ్ళల్లో, కర్నూలు వాళ్ళు, ఎమ్మగనూరు. మేము 5,000 ఇస్తామమ్మా మా పార్టీ వచ్చిన తర్వాత. ఈయన పండుకున్నాడు. ఈయన మన తెలుగు వాళ్ళు అంతా మన రాయలసీమ వాళ్ళే. బీద వాళ్ళకల్లా పైసా మన ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కానీ ఏమొస్తుందంటే ఇది చూస్తున్నాం చూడండి. చాలా పరిస్థితి బాగాలేదు ఫ్రెండ్. ఏం చేయాలో మన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మా సంగతులు కూడా చూపించండి. అక్కడ ప్రతి ఒక్కరు చూస్తారంటే చూపిస్తాను జోపడీలు. ఇక్కడ చూడండి ఎంతమంది మొత్తం బతకనికి వచ్చిన వాళ్ళు ఇళ్ళల్లో ఎలా కచరాలో ఉంటున్నారో చూడండి. మనం ఎంత మంచిగా ఉండేవాళ్ళల్లా గుడిసెలు చూడండి ఎంత బేకారు ఉన్నాను. చాలా పత్రాలు వేసుకొని ఉండారు ఇళ్ళల్లో. అందరూ అక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ గుడిసెలు వేసుకొని. కర్నూలు జిల్లా వాళ్ళంతా వలస వచ్చినారు పనులు లేకంతా. ఎందుకంటే తినడానికి కూడా ఇబ్బందులే ఉంటాయి ఇక్కడ ఖర్చులకి. చాలా మంచిగా. బాయ్. ఈయన కూడా ఉన్నాడు రాయలసీమ వాసులే, తరణికల్ లేనిది. చూడండి ఫ్రెండ్ ఎంత కర్నూలు జిల్లా వాళ్ళే ఉన్నారు, అంత బతకడానికి వచ్చారు అందరూ. గుడిసెలు ఎలా ఉన్నది ఎంత చాలా బేకారు ఉన్నాయి. ఇక్కడ బాత్రూములు లేవు, ఇక్కడ బయటే కడుక్కుంటారు అంతా. ఫ్రెండ్ అంతా బయటే కడుక్కుంటారు. ఎంత కచరాలో ఉండరు చూడండి ఫ్రెండ్. ఇక్కడ మన బ్రతుకు ఎట్లా ఉండదు చూడి. మోరి కూడా లేదు వీళ్ళకి. కింద బాత్రూమ్ లేదు. ఎలా జీవిస్తుంటే చాలా ఘోరమైన జీవితం. ఇక్కడ మచ్చులు నవ్వుతప్పుడు ఇల్లు కట్టించుకున్నారు. మొత్తం అందరు ఇల్లు కట్టించుకున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వల్ల అక్కడ స్లమ్, అది స్లమ్లో ఎలా ఉందో చూడండి. చాలా బేకార పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ స్లమ్కి వచ్చినాను. ఇక్కడ కూడా మా ఊరోళ్ళే ఉన్నారు. ఇక్కడ మా తెలుగు వాళ్ళు ఉన్నారు. అల్లుడు ఎవరు వచ్చిండు? అది తినప్ప. చూడు ఆయన అన్నం తింటున్నాడు, మన తెలుగు ఆయనే. ఇక్కడ ఎలా ఉన్నాడు చూడండి ఫ్రెండ్. అంత పక్కన గుడిసెలు సామానం తెచ్చుకొని బొంగులు తెచ్చుకొని వేసుకున్నాడు. ఇక్కడ చూడండి రాయలసీమ వాసన ఎలా పరిస్థితి ఉంది. మన కర్నూలు జిల్లా వాళ్ళు ఎందుకంటే గ్యాసులకు డబ్బులు లేవు, పిల్లలు చదివించుకోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి అంత సామానం వల్ల మనమే తెచ్చేసుకోవాలి. ఇక్కడ కరెంటు బాడికి గ్యాస్ లేదు.
ఆ? జో లైట్ బాడీలు కట్టుకోవాలి 15 మందులు చాలా 3,000 అంటే చూడండి అమ్మా, 3,000 అంటే చూడండి. ఈమె కూడా మా మేనమామ కూతురే. ఇక్కడ ఎలా పరిస్థితి ఉంది చూడండి ఫ్రెండ్, చాలా ఘోరమైన పరిస్థితి రాయలసీమ వాసులకు. ఎందుకంటే పనులు లేవు, అక్కడ ఊర్లో ఉంటే తినడానికి అన్నం దొరకదు. దాని గురించి బొంబాయి వలస వచ్చి ఇండ్ల పని కానీ అదనోటి చేస్తున్నావు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, బాగుండవా? పని లేదా? పనిలే పాటలేదా? ఇప్పుడు లేచినారా? పనికి అడిగెళ్తావు? ఇంటికాడనే. నువ్వు బొంబాయికి వచ్చి ఎన్ని రోజులు ఇక్కడ? ఇప్పుడు 2 పైసలు లేవా? నువ్వు ఆలూరులో ఉంటావు, ఇక్కడ రా బుజ్జి. చెప్పు బుజ్జి కొంచెం. ఈ చూడండి ఫ్రెండ్, ఇలా జీవిస్తున్నారు. ఇలా జీవన విధానం ఇలా ఉంటుంది. పాప మీరు అట్లా, నీకు ఎంతమంది కొడుకులు? నిలబడ పాప సరిగా. 2 కొడుకులా? ఏం చదువుతారు పాప? నీవు పని పోతున్నావు ఇంటికాడనే? ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది పని? ఏమన్నా ఉందా, పని లేదా? మరి అట్లా ఊరికి పోతా ఎప్పుడన్నా? ఇంకా ఏం లేదా? వట్టి రాయలసీమ వాసులకు చాలా పనులు లేవు, పాటలు లేవు. చాలా నివసిస్తున్నారు స్లంలో. చూడండి, ఒక దరిలోనే వేసుకొని గుడిసి బాడికి కడుతున్నారు. ఇది కలెక్టర్ ల్యాండ్. ఇది కూడా నీవేమంటావు బుజ్జి? నీకు ఇది రోజు ఎంత ఎటకర పని పోతున్నావా? 150 ఏమిటికైతే. చూడండి, మన ఊరు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఇక్కడ కర్నూలు డిస్టిక్ వాళ్ళకి. ముందుగానే వట్టి ప్రాంతం ఉంది. అట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి చేసేది లేదు. ఓకే ఫ్రెండ్, బాయ్.